సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం మిట్టగూడెం గ్రామంలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మాజీ సర్పంచ్ శిరీష కొండారెడ్డి ఆధ్వర్యంలో మహిళలు భారీ సంఖ్యలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. రంగురంగు పూలు పేర్చి చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలందరూ కలిసి సుద్దపప్పు బతుకమ్మ ఆడారు. ఆర్ఎస్ఎస్ గజ్వాల్ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో స్థానిక ఐఓసీ కార్యాలయం నుండి ప్రధాన రోడ్డు మీదుగా అంగడిపేట్ హనుమాన్ దేవాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రపంచ దేశాలకు దిశానిర్దేశం చేసే సత్తా భారత్కి మాత్రమే ఉందని తెలంగాణ ప్రాంత ప్రచారక్ శ్రీధర్జీ అన్నారు. భారత పౌరులు ప్రతి ఒక్కరూ సేవా నిరతి కలిగి ఉండాలని, ఏ చిన్న ఆపద వచ్చినా సహాయ సహకారాలు అందించేది ఆర్ఎస్ఎస్ అని ఆయన గుర్తు చేశారు. హైదరాబాద్ సిటీ పోలీస్ తరపున పెట్లబుర్జ్లోని పోలీస్ గ్రౌండ్లో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించారు. మహిళా ఉద్యోగులు, హోంగార్డు స్థాయి నుంచి డీసీపీ స్థాయి వరకు మహిళా అధికారులందరూ సుమారు 800 మంది పాల్గొన్నారు. వివిధ రకరకాల పూలతో పేర్చిన బతుకమ్మలను ఒకచోట చేర్చి బతుకమ్మ పాటలు ఆడి పాడుతూ సంప్రదాయాన్ని చాటారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మహాశక్తి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. దసరా ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు అన్నపూర్ణాదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ ప్రజలను చల్లగా చూడాలని అమ్మవారిని వేడుకున్నానని ఆయన తెలిపారు. జలమండలి వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న వాటర్ బోర్డు బకాయిలు చెల్లించేందుకు చక్కటి అవకాశం కల్పించింది. ఇందుకోసం వన్ టైం సెటిల్మెంట్ OTS 2024 పథకాన్ని తీసుకొచ్చింది. విజయదశమి పండుగను పురస్కరించుకొని ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకురాగా ఈ నెల 31 నాటికి పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. చంద్రగొండ మండలం మహమ్మద్ నగర్ ను చూసిన ఎమ్మెల్యే చలించిపోయి గత నెలలో గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. దత్తత సందర్భంగా గ్రామ ప్రజలకు గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం 1.85 కోట్ల రూపాయల నిధులతో గ్రామానికి త్రాగునీరు, డ్రైనేజ్ వంటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. బెంగళూరుకి సమీపంలోని ఓ గుహలో ఉన్న వృద్ధుడిని స్థానికులు బయటకు తీసుకువచ్చారు. అతని వయస్సు 188 ఏళ్లు ఉంటాయని చెబుతున్నారు. వీడియోలో ఉన్న వ్యక్తి మధ్యప్రదేశ్కు చెందిన సియారాం బాబా అని తెలిసింది. ఆయన రామభక్తుడని 10 ఏళ్ల పాటు ఒంటికాలు మీద కఠినమైన తపస్సు చేశారని చెబుతుంటారు. 100 ఏళ్లు దాటిన తర్వాత కూడా అతను ఎలాంటి కళ్ళజోడు లేకుండా పుస్తకం చదువుతారని స్థానికులు చెబుతున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం సయ్యద్పల్లి గ్రామంలో గుప్త నిధుల వేట కలకలం రేపింది. ఓ పాడుబడ్డ ఇంట్లో గ్రామానికి చెందిన కొందరు మెటల్ డిటెక్టర్తో పట్టపగలే గుప్త నిధులు గుర్తించే ప్రయత్నం చేశారు. అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మెటల్ డిటెక్టర్తో పాటు ఓ మహిళ, 3 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రముఖ ఫోక్ సింగర్ మల్లిక్ తేజ్కు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. లైంగిక ఆరోపణల కేసులో మల్లిక్ తేజ్కు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తెలంగాణ సాంస్కృతిక సారథి ఉద్యోగిగా పనిచేస్తున్న మల్లిక్ తేజ్పై ఓ మహిళ ఫోక్ సింగర్ ఫిర్యాదు చేసింది. మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడని జగిత్యాల PSలో కంప్లైంట్ చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు మల్లిక్ తేజ్పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.